హాయ్ విను. మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో మన ఈ జీవితం ఎందుకు అని అనుకునే సందర్భాలు చాలామందికి ఉంటాయి. వీడియో చూసే వాళ్ళకి చాలామందికి అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి ఘట్టంలోంచి మన జీవితాన్ని సాగించే వాళ్ళు కొంతమంది చూస్తూ ఉండొచ్చు. ఏదేదైనప్పటికీ జీవితంలో ఒక విషయం చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి ఈ ఒక మలయాళం సినిమా మనకు నేర్పిస్తుంది. ఆడు జీవితం అంటే, ఆడు అంటే మలయాళంలో మేకతో ఉండే జీవితం అనమాట. అది గోట్ లైఫ్. ఈ యొక్క సినిమా ఎంత సక్సెస్ అయిందంటే ఎవరు ఊహించలేదు ఈ సినిమా అంత సక్సెస్ అవుతుందండి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా హీరో. ఈ యొక్క సినిమా కోసం 16 సంవత్సరాలు ఈ సినిమా కోసం బ్లెస్సీ అనే డైరెక్టర్ ఈయన కలిసి 16 సంవత్సరాలు శ్రమించారు ఈ సినిమా కోసం, ఈ జర్నీ సాగించారు. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది అందరిలా ఉండే ఒక సామాన్య వ్యక్తి యొక్క జీవితం. గల్ఫ్కి వెళ్ళి 1995లో గల్ఫ్కి వెళ్ళి నజీబ్ అనే వ్యక్తి గల్ఫ్కి వెళ్ళి కాస్త డబ్బులు సంపాదించుకుందామని చెప్పి ఉన్న 5 సెంట్ల భూమి అమ్ముకొని గల్ఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ మోసపోయిన తర్వాత ఒక మనిషి ఈ రోజుల్లో కూడా ఒక మనిషిని స్లేవ్గా చూసే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయంటే మనకి ఇంకా షాకే. సో 1995లో వెళ్ళిన తర్వాత అక్కడ 2 years 2 సంవత్సరాలు ఈ నజీబ్ అనే వ్యక్తి యొక్క సొంత జీవితం ఒక కథ అనమాట. 2 years ఆయన ఎలా సఫర్ అవ్వారు అన్నది. 700 షీప్స్ గోట్స్తో ఆయన ఎడారిలో జీవితాన్ని సాగించాడు. ఆయన 2 సంవత్సరాల్లో ఎవరిని కలవనివ్వలేదు బాస్. ఆ బాస్కి ఒక అన్న బాస్ మాత్రమే, వీళ్ళిద్దరూ మాత్రమే అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు ఈయన కూడా. ఈ నజీబ్ యొక్క జీవితం అంత దారుణం అంటే గడ్డం గీయడానికి లేకపోతే హెయిర్ కట్ చేయడానికి కూడా ఆస్కారం లేకుండా, స్నానం చేయడానికి కూడా ఒప్పుకోలేదంటే ఒకసారి ఆలోచించండి. నీచమైన పరిస్థితి. వాటర్ తాగటం, ఆ మేకలను చూడటం, కాస్త కుబ్బూస్ అంటే అక్కడ ఒక బ్రెడ్ అనమాట, గల్ఫ్లో బ్రెడ్, అది మాత్రమే ఇచ్చేవారట. ఆ కుబ్బూస్ తినడానికి మామూలుగా నేను తిన్నాను. కుబ్బూస్ తినాలంటే దానికి ఏదైనా కొంచెం సాస్ కానీ లేకపోతే డిప్ చేసి తినే అవసరం ఉందన్నమాట. అది లేక ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ మేకపాలు తీసుకొని ఆ మేకపాలులో ముంచుకొని తిన, ఆ మేకపాలు కూడా శుభ్రంగా ఉండేది కాదు అని చెప్పి ఆయన జీవితంలో ఆయన చెప్పుకొచ్చి, అంటే మేక యొక్క వెంట్రుకల హెయిర్ అంతా దాంట్లో మిక్స్ అవ్వి ఉండేది. అది తిని 2 సంవత్సరాలు ఎవరితో మాట్లాడడానికి లేకుండా. సో ఇంట్లో భార్య, ఈయన వచ్చే సమయానికి గర్భిణి, ప్రసవం జరిగి మగబిడ్డో ఆడబిడ్డో లేకపోతే ఆ బిడ్డ ఎలా ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉండి ఏడుస్తూ ఉంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు కొట్టేవారట. సో అలాంటి పరిస్థితిలో 2 సంవత్సరాలు ఈ జీవితాన్ని ఎడారిలో గడిపిన ఒక వ్యక్తి యొక్క నిజ స్టోరీ అనమాట ఇది 2008లో కేరళలో ఒక హిట్ నావల్గా ఆడు జీవితం అని ఒక నావల్గా బయటకు వచ్చింది. ఈ నావల్ బయటకు వచ్చిన తర్వాత ఈ నావల్ చాలా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయటం, తర్వాత 130th ఎడిషన్ రీసెంట్గానే రిలీజ్ అయింది. ఆ నావల్ అంత ఫేమస్ అయిన నావల్ బేస్ చేసుకున్న స్టోరీని తీద్దామని బ్లెస్సీ అనే ఫేమస్ సినిమా డైరెక్టర్ అనమాట. బ్లెస్సీ ఒక మార్క్ సినిమా చేద్దామని అందరు హీరోలు, కేరళలో అందరు హీరోలు చాలా ఇష్టపడుతుంటాయి. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బ్లెస్సీ పృథ్వీరాజ్కి 16 సంవత్సరాలు ముందు చెప్తే వాళ్ళు దీన్ని ప్లాన్ చేసుకొని ఈ సినిమా మొదలుపెట్టారు. సినిమా జోర్దాన్లో చాలా కష్టపడి షూట్ చేస్తుండగా ఏమైందంటే కోవిడ్ రావటం, పాండమిక్ టైంలో ఈ సినిమా అక్కడ బ్రేక్ అవటం, తర్వాత ఈ 3 నెలలు ఈ క్రూ జోర్దాన్లో ఉండిపోయి స్ట్రక్ అవటం, తర్వాత బయటికి రావటం. సినిమా అంతా అయిన తర్వాత ఏంటంటే ర్యాప్ చేసే టైంలో బ్లెస్సీకి డైరెక్టర్కి ఏంటంటే సిక్ అవడం, తర్వాత ఆయన్ని వీల్ చైర్లో ఇండియా తీసుకురావడం, అన్నీ చాలా పెద్ద చరిత్ర ఈ సినిమా. యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమా ఇంత సక్సెస్ అయిన తర్వాత మనం ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ మన ఈ యొక్క టాక్లో మన అంశం అనమాట. మీరు నేను అయితే ఏం చేస్తాం ఈ పరిస్థితిలో? నా సూటి ప్రశ్న ఇప్పుడు చూసే ప్రేక్షకులను అడుగుతున్నాను. మీరైతే ఏం చేస్తారు ఇలాంటి పరిస్థితి మీకు వస్తే? చెప్పండి, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఎస్, మీరు అనుకున్నది కరెక్ట్. ఈ జీవితం ఎందుకు అని అనుకుంటాం, అంతే కదండి. ఈ జీవితం ఎందుకు?
ఎందుకంటే ఎంత కష్టపడ్డాడంటే ముఖం చూసుకోవడానికి అర్థం లేదు. నీటిలో ముఖం చూసుకుంటే గడ్డం అంతా పెరిగిపోయి వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. ఒకే వస్త్రంతో ఒకే ఒక దీంతో ఆ లాంగ్ డ్రెస్తో మాత్రమే అక్కడ బతకాలి. 2 సంవత్సరాలు మాట్లాడడానికి ఎవరు లేరు. ఈ రోజుల్లో మనం ఒక్క నిమిషం ఖాళీగా ఉండలేం. ఒక్క సెకండ్ దొరికితే మనం స్క్రాల్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతుంటాం, లేకపోతే ఫోన్లో మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం. కారాగారంలో ఉన్నా సరే అక్కడ కనీసం పోలీసు వాళ్ళు కానీ లేకపోతే అక్కడ సిబ్బంది కానీ ఉంటారు, కనీసం మంచి ఆహారం ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, అన్నిటి నుంచి కట్ ఆఫ్. అలా 2 సంవత్సరాల ఎడారిలో బతికిన తర్వాత ఏంటంటే ఈ ఒక జీవితాన్ని జీవిస్తూ ఉండే సమయంలో ఆయనకి ఎందుకు ఈ ఆలోచన రాలేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ సినిమా తర్వాత స్టోరీ నేను చెప్పట్లేదు, మీ సినిమా చూడండి, మీకే తర్వాత స్టోరీ అర్థమవుతుంది. సో మన ఇక్కడి వరకు చూసినట్లయితే ఎందుకు మనలో ఈ ఆలోచన, మనం మన జీవితాన్ని ముగించుకుందామనే ఆలోచన కదా అందరికీ వచ్చేది. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ అవుతుండగా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే పృథ్వీరాజ్ అడుగుతూ ఉంటాడనమాట. ఏమంటే తన బ్లెస్సింగ్ కూడా అడిగాడట. అదే పరిస్థితి రియల్ టైంలో అయితే మనిషి ఎలా ఆలోచిస్తాడు అని అడిగితే రెహమాన్ తో చర్చ చేస్తుంటా పృథ్వీరాజ్ సుకుమార్ అని చెప్పింది మనం అనుకున్నట్టే జీవితాన్ని అక్కడతో ఎండ్ చేద్దామని అనుకుంటారు ప్రతి వ్యక్తి అని. అప్పుడు రెహమాన్ గారు 2 విషయాలు చెప్పారండి, చాలా అద్భుతమైన విషయాలు. ఏంటంటే ఒకటి, ముస్లిం సాంప్రదాయంలో సొంతంగా ప్రాణం తీసుకోవటం హరాం. హరాం అంటే దేవుడికి ఇష్టం కాని పని. అంటే ఏంటంటే ముస్లిమ్స్ నమ్మేది స్ట్రాంగ్గా హరాం అంటే ఏంటంటే దేవుడికి ఇంతకాలం మనం భక్తితో ఉండి దేవుడి కోసం ఇంత ప్రార్థనా సేవ అన్ని చేసిన తర్వాత మనం మన జీవితాన్ని ముగిస్తే మనం దేవుడితో ఉండే బంధం పూర్తిగా కట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారు. ఇది ఒక ముస్లిం సెంటిమెంటే కాదు, ఏ మతం తీసుకున్నా అంతే కదా. ఏ మతంలో అయినా సరే మన ఈ లోకంలోకి భగవంతుడు పంపాడంటే మనకు దానికంటూ ఒక రీజన్ ఉంది. మన ఈ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని నష్టాలు పూర్తిగా బతకడం కోసమే పంపారు. యాక్చువల్గా జీవితాన్ని ఎండ్ చేయడం కోసం కాదు పంపేది. ఇట్స్ నాట్ ఫర్ సూసైడ్, ఇట్స్ ఫర్ లివింగ్ అండి, ఇట్స్ ఫర్ లివింగ్. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ చెప్పింది ఏంటంటే చాలా రెహమాన్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది నాకు చాలా అట్రాక్టివ్ అయిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత, అందుకే ఈ వీడియో కూడా చేశాను. రెండోది ఏంటంటే జీవితంలో మనకు కష్టాలు వస్తాయి, ఆ కష్టాలని ప్రాబ్లమ్స్ కింద ఎప్పుడైతే తీసుకుంటామో అది ప్రాబ్లమో లేకపోతే పనిష్మెంట్ కింద మనం తీసుకుంటాం. సో అది పనిష్మెంట్ కింద తీసుకోకుండా ఆ ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో సొల్యూషన్ కనుక్కుంటే జీవితంలో సక్సెస్ సాధించగలమని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కరెక్టే. ఈ నజీబ్ అనే వ్యక్తి ఆ జీవితంలో ఆ ప్రాబ్లం కింద తీసుకోలే, సర్వైవల్ గురించి ప్లాన్ చేశాడు, ఎలా దాంట్లోంచి బయటికి రావాలి అని ఆలోచించాడు. సో మిగతా స్టోరీ ఈ సినిమాలో ఉంది. సో సర్వైవల్, ఆ బయటికి ఎలా రావాలి అనేది ఆలోచించాడు. సో ఆ జీవితంలో ఆ సర్వైవల్ స్కిల్, ఆ ఒక ప్రాబ్లమ్ని ఛాలెంజ్గా ఎప్పుడైతే తీసుకున్నాడో ఏమైందంటే సక్సెస్ సాధించాడు. దానివల్ల ఏంటంటే ఎప్పుడో 1995లో జరిగిన సంఘటన ఒక నావెల్ కింద హిట్ అవ్వడం, తర్వాత సినిమా తీయడం, ఆయన గురించి ఈరోజు లోకమంతా చర్చించుకోవడం అంటే ఆయన ఒక హీరో చేసినట్టే కదా. ఆయన ఎఫర్ట్, ఆయన యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే మన జీవితంలో మనం కూడా ఇలాగేనండి. మనం ఇప్పుడున్న దాంట్లో మనం సక్సెస్ సాధించగలము అని మనకు నమ్మకం ఉందనుకోండి, మన జీవితంలో నెంబర్ 1 అవుతాం. మనం చేసే వృత్తి ఏదైనా అవ్వచ్చు, మన ప్రొఫెషన్ అవ్వచ్చు, మనం చేసే ఏ పనైనా అవ్వచ్చు, దాంట్లో నేను విజయం సాధిస్తాను అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఏంటంటే విజయం సాధిస్తాం. ఒకరోజు లోకం ముందు నేను సాధించానని మనం చూపించగలమండి. సో ఆ సక్సెస్ అనేది అలాగే తీసుకెళ్ళగలం. ఇప్పుడు నాకు అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్ పెద్దగా సక్సెస్ కాలేదు, అయినా సరే నేను ఎక్కడ వీడియోస్ తీయటం ఆపలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు ఒక నమ్మకం ఉంది, వన్ డే ఐ విల్ బి సక్సెస్ఫుల్ విత్ దిస్ ఛానల్ అని. సో ఇదే ఈ యొక్క నమ్మకమే మన ముందు తీసుకెళ్తుందండి. ఎవరికి తెలుసు ఏమవుతుందో అన్నది. రేపొద్దున మనం ఒక నెంబర్ 1 కాము అని ఎందుకు అనుకోవాలి? మనమే ఒక హిస్టరీ క్రియేటర్, మనమే ఒక హిస్టరీ. మైకేల్ జాక్సన్ తీసుకుందాం. సో ఆయన హిస్టరీ అనే ఆల్బమ్ ఉంది. ఆల్బమ్ ఎంత సక్సెస్ అయింది చూసాం కదా. ఈరోజు లోకల్లో ఆ మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన అంటే పడి చచ్చే వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ హిస్టరీ క్రియేషన్. సో అలాగే ఈ యొక్క సిరీస్లోని ఈ మధ్యకాలంలో హిట్ అయిన ఇంకొక మలయాళం సినిమా మంజుమల్ బాయ్స్.
ఇది కూడా ఒక సర్వైవల్ స్టోరీ అండి యాక్చువల్గా. సో ఏంటంటే ఈ సినిమాలో కూడా ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొడైకెనాల్ వెళ్ళి ఆ గుణా కేవ్స్లో పడిపోయి ఒక అబ్బాయి పడిపోయిన తర్వాత ఆ అబ్బాయి పడిపోయిన ఆ కేవ్లోంచి బయటికి ఎవరు రాలేదండి. 13 మంది ఇప్పటివరకు చనిపోయారు. పడిన వాళ్ళంతా చనిపోయారు, ఎవరు బయటికి రాలే. కానీ ఈ ఒక అబ్బాయి బయటకు వచ్చాడు. అదేంటంటే సర్వైవల్ స్కిల్. సో ఆ ఫ్రెండ్స్కి తన మీద ఉండే నమ్మకం, ఆ దిగిన ఫ్రెండ్ని మెచ్చుకోవాలి. ఒక వ్యక్తి దాంట్లో దిగాడు అంటే నేను చేయగలననే నమ్మకం తనలో ఆ అబ్బాయి దిగిన అబ్బాయిలు, నా ఫ్రెండ్ని నేను కాపాడాలి. అక్కడ పోలీస్ వాళ్ళు ఆగిపోయారు, ఫైర్ ఫోర్స్ ఆగిపోయింది, ఊరు జనం ఆగిపోయారు. అందరూ చెప్పారు నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు అని చెప్పారు. కానీ ఈ అబ్బాయి అది వినలా. ఒకటే ఆలోచించాడు. ఈ అబ్బాయికి ఏంటంటే ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను కిందకి వెళ్ళగలను, నేను తీసుకురాగలను అని చెప్పి తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి తను తీసుకురాగలిగాడు. తన ఫ్రెండ్ పైకి తీసుకురాగలిగాడు. సో ఈ 2 సినిమాలు మన జీవితంలో మనకి ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ అండి. ఒకటి ఏంటంటే నేను చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం. ఒకటి నమ్మండి. మన జీవితంలో మనం ఏం చేద్దాం అనుకున్నామని నిరాశపరిచే వాళ్ళే ఉంటారు, మనకు కూడా ఉండేవాళ్ళు. అదేవిధంగా మనలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇంకో వ్యక్తి ఉంటాడు, వాడు ఏమంటే నువ్వు చేయలేవని చెప్తాడు. సో మన ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మన ఫీడ్ చేస్తూ ఉంటుంది మన అంతరాత్మ. ఆ అంతరాత్మను తొయ్యండి. మనలో ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ నేను చేయగలని అనుకోండి. మీ బాడీకి ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. మనం సాధించగలం. మనకు చాలామంది చెప్తారు నువ్వు చేయలేవు అని చెప్తే దాన్ని డెఫ్ ఇయర్ ఎప్పుడైతే ఇవ్వగలమో మనం సాధించగలమండి, ఏదైనా సాధించగలం. ఈ 2 సినిమాలు మనకి మంచి ఇన్స్పిరేషన్ ఉందండి. ఆడి జీవితం అనే సినిమా తప్పకుండా చూడండి. ఎందుకంటే డబ్బులు పెట్టే చూడండి, చాలా కష్టపడి చేసిన సినిమా. ఎందుకంటే 16 years of effort. పైరసీ చూడొద్దు ఈ 2 సినిమాలు. 16 years of effort. ఇక్కడ ఇంకో విషయం, ఈ సినిమాలో నజీబ్ అనే మెయిన్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ యొక్క స్టోరీ గురించి మాట్లాడాం. కానీ సెకండ్ విషయం కూడా నేను చెప్పాలి ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు. పృథ్వీరాజ్ అండ్ బ్లెస్సీ టీమ్ యొక్క డెడికేషన్. 16 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అంటే ఎంత కష్టమైన పని ఆలోచించండి. ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచించలేదు. ఫ్లాప్ అవుతే డబ్బులు పోతాయి. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని ముందు ఏం చేస్తాం, డబ్బులు వస్తాయి లేదో అని చూస్తాం. ఇక్కడ 16 సంవత్సరాలు దాని మీద ఎఫర్ట్ పెట్టడం. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క టర్మ్లో పృథ్వీరాజ్ 3 సినిమాల్లో తీసి డైరెక్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ 3 సినిమాలు చేశాడు. ఈ ప్రాసెస్లో తన బాడీని స్ట్రింక్ చేయడానికి 30 కేజీలు తగ్గించడానికి ఆయన ఎన్నోసార్లు ఎఫర్ట్ పెట్టి మళ్ళీ రీగెయిన్ చేయడం, మళ్ళీ ఎఫర్ట్ పెట్టడం చేయవలసిన పరిస్థితి వచ్చిందండి. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ పృథ్వీరాజ్ యొక్క ఎఫర్ట్ని కూడా మనం మెచ్చుకోవాలి. మనమైతే చేయగలమా? కొంతకాలం అయిన తర్వాత మనం ఏ కాన్సెప్ట్ ఆలోచించినా, మనం ఏ ప్రయత్నం చేసినా కొంత టైం తర్వాత మనం దాన్ని వదిలేస్తాం. ఇక్కడ వీళ్ళ టీంలో వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క గమ్యమే పరిగెట్టారండి యాక్చువల్గా. అందుకే ఈ సక్సెస్ని సాధించగలిగారు. సో రియల్ లైఫ్ అవ్వచ్చు. ఇక రియల్ లైఫ్లో కూడా అదే జరిగింది. ఏంటంటే వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఏంటో అన్నది వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ రిజల్ట్ని చూశారండి. మనం కూడా మన జీవితంలో మనం స్టార్ట్ చేసేవంటి వి షుడ్ నాట్ స్టాప్ అండి. యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ అవనివ్వండి, ఎఫర్ట్స్ పెట్టండి. ఎన్నో మోటివేషనల్ స్టోరీస్ చదువుతాం, ఎన్నో ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూసిన అంత టైం మనకు ఆ మోటివేషన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం వెంటనే కింద దిగిపోతాం. సో ఇంకో ఉదాహరణ చెప్తాను. శ్రీమంతుడు సినిమా, మహేష్ బాబు సినిమా. ఇది కూడా మంచి సినిమా యాక్చువల్గా. ఈ సినిమాలో ఏంటంటే సినిమా చూసి వచ్చినప్పుడు చాలామంది నాతో చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత సైకిల్ తొక్కేయాలి, అలాగే అయిపోవాలి, మా ఊరిని అంతా మార్చేయాలని అనుకున్న వాళ్ళు చాలామంది నాతో మాట్లాడారు, చాలామంది డిస్కస్ చేశారు. ఎంతమంది ఆ ఒక మోటివేషన్తో ముందుకెళ్ళారు చెప్పండి. ఇదే మనకు అప్పటికప్పుడు ఉంటుంది, తర్వాత ఫైర్ పోతుంది. ఆ ఫైర్ పోకూడదండి. ఈ 16 years of effort అనేది చూశారు కదా, ఇలాగ మన జీవితంలో మనం నిరంతర ప్రయత్నం చేస్తాం. సో ఈ సినిమాలు రియల్ లైఫ్ రెండు మనకి మంచి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఈ యొక్క మంచి ఇన్స్పిరేషనల్ మూవీస్, 2 మూవీస్ మన జీవితంలో మనకి మంచి పాఠం నేర్పిస్తుంది. ఈ పాఠంతో మనం ముందుకెళ్తే మనం సక్సెస్ సాధించగలం. మన ఎవరు వెనక్కి తీసుకెళ్ళారండి. ఒకటి ఆలోచించండి, ఒక నిర్ణయం తీసుకుంటాను చూసారా, ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. మన ఈ లోకంలోకి ఎందుకు దేవుడు పంపాడు, మన యొక్క పర్పస్ ఏంటి, ఆ పర్పస్ వైపు మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మన జీవిత గమ్యం ఏంటో ఒకసారి ఆలోచించి దాని వైపు పయనిస్తే సక్సెస్ మీదే. ఏమంటారు? ఆల్ ది బెస్ట్ అండి. జీవితంలో మీకు ఎన్నెన్నో సక్సెస్లు రావాలి, ఇంకా మంచి స్థితికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇంకా మంచి పొజిషన్కి మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.